शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మహైశ్వర్య నిరతసేమగు సంపదయు ఈశ్వర విభూతియు అనంతముగా కలదు. తన భక్తజనులకు వీటిని ప్రసాదిస్తుంది. దాసులు, భృత్యులు, సుతులు, బంధువులు, వస్తువులు, వాహనాలు, ధనాలు, ధాన్యాలు, ఇవి 8 ఐశ్వర్యం. ఇవే అష్ట ఐశ్వర్యాలు. కాబట్టి ఐశ్వర్యము అనగానే కేవలము ధనమే అనడానికి లేదు. అన్నిటికన్నా మించింది ఆనందమే అసలైనది. ఎన్నున్నా ఆనందం లేనప్పుడు అవన్నీ కూడా వృధానే. ఎన్నున్నా కూడా ఆనందం నీకు లేనప్పుడు, అంటే తృప్తి లేనప్పుడు ఎన్నున్నా వేస్ట్. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. వాడు లేనిదే గుర్తిస్తాడు కానీ ఉన్నది గుర్తించడు. అరే ఇది ఉన్నది కదా, దీనితో మనం ఎంత ఆనందంగా ఉండొచ్చు అన్న ఇది ఉండదు. కాబట్టి ఆనందము ఎవరిది వారిదే. వీరి వల్ల వారి వల్ల రాదు. ఒక ప్రమోషన్ వల్ల నీ ఆనందం ఎంతసేపు ఉంటుందో మీకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ బంధువులు ఇవన్నీ కూడా నశించేవి. అయితే ఆనందం నశించదా అంటే, నీలో తృప్తి అనేది ఉన్నప్పుడు ఆ ఆనందం ఎప్పుడూ నశించదు. ఉన్నదానితో తృప్తి పడేవాడు అంటారు. అందుకనే లేనిది నీకు లభిస్తుందో లేదో అది పరమాత్మ సంకల్పం. కానీ ఏది ఉన్నదో దానిని గుర్తిస్తే నీవు పరమ తృప్తితో ఉంటావు. చూడండి, ఉన్న వాటితో పని చేసేసేవాడు గొప్పవాడు. బాహ్యంలో కూడా అంటారు, ఏదో ఉన్నదాంతో కానిచ్చేస్తారండి, లేని దాని గురించి ఇది చేయరు అని. అంటే అర్థం ఏంటి? లేది కదా అని చెప్పి దాని గురించి వెంపర్లాటో ఇంకోటో లేకుండా ఏది ఉన్నదో దానితో ఎంతవరకు అవుతుందో అదే విధంగా నీవు కూడా. బట్ అష్టైశ్వర్యాల్లో ముఖ్యమైనది ఈ ఆనందమే. అమ్మని ప్రార్థిస్తే అమ్మ అయితే మనం ఇదే ఇస్తుందా, ఈ అష్టైశ్వర్యాలు ఇస్తుందా, ఇవ్వదా? అన్నీ ఇస్తుంది ఆవిడ. అయితే అకార్డింగ్ టు యువర్ కర్మ. ఎందుకంటే పూర్వజన్మల్లో కానివ్వండి, ఈ జన్మల్లో కానివ్వండి, మీరు చేసే కర్మలు అనేక రకాలు. ఏ కర్మ కూడా అన్ని సత్కర్మలుగా లేవు. మరి నువ్వు చేసిన కర్మలకి ఫలితం నువ్వు అనుభవించాలి. కానీ నువ్వు పశ్చాత్తాపంతో లేదా నీ బుద్ధిని నిశ్చయ బుద్ధి చేసుకుని ఆ అమ్మాయందు లగ్నం చేసి నువ్వేం అడగక్కర్ల, అమ్మ నా పాపాలు ఇది చెయ్యి అది చేయి, నువ్వు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత లేదు. నీవు కనుక ఆ అమ్మని ప్రార్థన చేస్తే మనసా వాచ కర్మణ నీ పాపాలు శమింపజేస్తుంది, నీకు ఈ యొక్క మహత్ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ ఆనందాన్ని కేవలం ఆవిడ మాత్రమే ఇవ్వగలదు. ఆవిడ వల్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క జీవ లక్షణమే అది. ఎప్పుడు చూసినా వాడు పక్కవాడిని చూస్తూ ఉంటాడు, నాకు అది లేదు ఇది లేదు అంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆనందము ఆవిడ ప్రసాదిస్తే మటుకు ఇక సందేహం లేదు, వాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అంటే ఆ తృప్తి అనేది మీకు మీరు పొందవచ్చు. ఇదేమి
కేవలం అమ్మే ఇవ్వాలని అనటం లేదు. అంటే నీకు నువ్వు పొందవచ్చు, ఆ అమ్మిస్తే ఇక అసలు డౌటే లేదు నీకు. ఎప్పటికీ నీలో ఆ ఆనందమే ఉంటుంది. 100 మంది 100 రకాలుగా అన్నా నీ ఆనందాన్ని ఎవడు పోగొట్టలేదు. అయితే ఏమిటండి మరి ఈ సంపదలు నాకు కావాల్సినవి అన్నీ ఇవ్వదా అంటే ఎందుకు ఇవ్వదు? అన్నీ ఇస్తుంది. ఎంత మాత్రమో ఎంత ఇస్తేనే నీకు అంటే నీవు దారి తప్పకుండా ఉంటావో, అవసరానికి ఇస్తే చాలు కదండి. దాచుకునేంత ఇవ్వక్కర్లా. ఎంత కావాలో నీ ఏ అవసరం నీకున్నదో ఆ అవసరానికి ఆవిడ ఇచ్చేస్తే దానికి మించింది ఏముంది? అది గుర్తించిన వాడికి ఏ బాధ లేదు. కాదు నేను బ్యాంకుల్లో దాచుకోవాలి అనుకున్న వాడికి కదండి ఏడుపు. అక్కర్లేనివన్నీ కోరుకునేవాడికి. కాబట్టి ఇక్కడ ఆనందమే అసలైనది. అందరినీ ఇస్తుంది, మంచి పని వాళ్ళని ఇస్తుంది. ఆవిడ ఇబ్బంది అంటే ఏమీ లేదు. మరి మంచి పని వాళ్ళు దొరకటం కూడా ఇవాళ రేపు చాలా ఇది. భృత్యులు సుతులు అందరూ ఏదైనా సరే ప్రతి దాంట్లో వాడు అంటూనే ఉంటాడు. పోనీ ఏమన్నా వాడు అనడా, పోలేరా నీకు డబ్బు ఇచ్చేస్తాను ఇంకేం అడగకుండా ఉంటావా అంటే ఊరుకుంటాడు వాడు. అలా ఎలా కుదురుతుందమ్మా అంటాడు వాడు. కాబట్టి ఇక్కడ మనము అమ్మని అది కావాలి ఇది కావాలని అడగటంలో దోషం లేకపోయినా నీకు ఏ సమయానికి ఏది ఎంత మేరకు కావాలో ఆవిడ అంతిస్తే చాలు. ఇంకా అంతకన్నా వేరుగా నువ్వు కోరుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అది అమ్మ చేసే అత్యద్భుతమైనదంటే అదే. నువ్వు కోరుకుంటావు, పిల్లవాడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి అంటాడు. కానీ తల్లో పెద్దల్లో బంధువులో ఇచ్చేస్తారా అడిగినవన్నీ? వాడికి ఏది శ్రేయస్సు, వాడికి అనారోగ్యం కలగకుండా ఏది ఉంటుందో చూసి అదే వాళ్ళు ఇస్తారు. ఇది అంతే. కాబట్టి అమ్మ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నవాడు అమ్మా అది ఇవ్వు అని అడగడు. నువ్వేదిస్తే అదే మహాప్రసాదం అంటాడు. ఏ ఒకటి రెండో కలుగుట కాక మొత్తాన్ని కలుగుటనే ఐశ్వర్యం అంటారు. అంటే చక్కగా పనివాళ్ళు ఇక్కడ దాసులు భృత్యులు అంటే రెండు ఒకటే అంటే అలాగా పనిని బట్టి వేరే ఉంటారు కదా. దాసులు అంటే డెడికేషన్తో ఉండేవాళ్ళు, భృత్యులు అంటే నువ్వు చెప్పిన పని డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఉంటారు. సరే ఏది ఏమైనా నీకు అవసరమైనప్పుడు నువ్వు వారి యందు ఇది పెట్టకుండా హాయిగా నీ పనులన్నీ చేసేవాళ్ళు కదా నీకు కావాలి. అదే చెప్పు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వటమే మహేశ్వర్య. అంటే ఆవిడ అన్ని ఇవ్వగల సమర్థురాలు. ఎప్పుడో నీకు తృప్తిగానే ఉంది, కానీ నీకు బాధ కలిగింది అనుకోండి, అయ్యో రేపు ఎలా తినాలి ఏం తినాలి అని, ఎలా చేయాలి అది ఫంక్షన్ అని, ఆ సమయానికి అవన్నీ ఆవిడ సమకూరుస్తుంది. నీకు స్ఫురణిస్తుందో ఇంకోటి తెస్తారా, మనకి పెరియవారి కథలో లాగా అన్నీ ఇస్తుంది. నువ్వేం కంగారు పడక్కర్లేదు, నీ మనసు అక్కడ లగ్నం చేయించాలి. ఆ లగ్నం అయినప్పుడు ఆవిడ సర్వము నీకు సమర్పిస్తుంది. ఇక అంతకన్నా ఏం కావాలి అసలు? నువ్వే ప్రయత్నం చేయక్కర్లా, ఎవరితో దెబ్బలాడక్కర్లేదు, అసలు ఏది చేయక్కర్లేదు. దానికి మించింది ఉంటుందా? ఏమీ లేదు. అదే ఇక్కడ చెప్పారు. ఇవన్నీ కూడా అనుభవంతో తెలుస్తాయండి. చెప్పినంత తేలిక కాదు అని అనిపించవచ్చు మీ అందరికీ, కానీ చెప్పాం కదా, ఒక్కరోజు ఆవిడని నమ్మి చూడండి. ఒక ఫంక్షన్కి నమ్మండి, ఏదైనా సరే ఒక ఇష్యూకి ఆవిడని నమ్మండి, మనసా వాచాన కర్మణ నమ్మండి. ఆవిడకి మీరు పరీక్షలు పెట్టకూడదు. మనం చాయిస్ ఇచ్చానమ్మా నీకు, నువ్వు కనుక ఇది చేస్తే అప్పుడు నేను నీకు పూజ చేస్తాను అనకూడదు. ఎందుకంటే నువ్వు చేసినా చేయకపోయినా ఆవిడే. అందుకని అలాంటి పరీక్షలు అలాంటి డీలింగ్స్ పెట్టకండి. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే అంటే ఒక ఆధ్యాత్మికంగా
ఎవరి అనుభవం వారిదే. ఎందుకంటే నీవు ఏ స్థాయిలో నువ్వు ఆరాధించే దైవాన్ని నమ్మావో అదే విధంగా ఆ పరబ్రహ్మ కావచ్చు, గురువు కావచ్చు, నీ స్థాయిని బట్టి నీకు అనుగ్రహం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే మేము నమ్మామండి కానీ మాకు అవ్వలేదు అంటారు. చాలా తప్పు. నువ్వు నిజంగా నమ్మితే ఎందుకు అవ్వదు? కానీ నువ్వేం చేసావు? అందులో పర్సంటేజ్లు పెట్టావు. బ్యాంకుల్లో పాలసీల్లో ఉంటాయి కదండి పర్సంటేజ్లు. నువ్వు అలా పర్సంటేజ్ పెట్టావు, డీలింగ్స్ మాట్లాడావు ఆవిడతో. అమ్మా నువ్వు ఇది ఇస్తే నేను ఇది. ఆవిడప్పుడు నీ కర్మలన్నీ లింక్ చేస్తుంది. ఇక్కడ అంటే నీకన్నా ఉన్నతులు వాళ్ళు సర్వ సమర్థులైనప్పుడు వారి దగ్గర నువ్వు ఏదో పెడితే అలాగా బాస్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అనొచ్చా? అనడానికి లేదు. బాసు కాబట్టి నువ్వు నేను ఇది చేస్తా, నువ్వు అది ఇస్తావా, అయ్యేవా ప్రమోషన్ అంటే మానే ఉద్యోగం పోతు అంతకన్నా కాబట్టి అట్లా సూపర్ బాస్తో అనొచ్చు. కాబట్టి నీ స్థాయి అంటే నువ్వు ఏ స్థాయిలో ఆ అమ్మని నమ్మావో సర్వం ఆమె ఇస్తుందండి. ఏది నీ ఆరోగ్యం అనండి, ఇక్కడ చెప్పారు కదా అన్ని ఆవిడిస్తుంది. నువ్వేం కంగారు పడక్కర్లా. ఆ సమయానికి నీ దగ్గరికి వస్తాయి అవి. ఆ ధైర్యం ఉంటే చాలు నీకు. భారతీయ వాంగ్మయమున విధింపబడిన రీతి వారి వారి స్వధర్మములను వర్తించు వారులకు ఉచితమగు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఐశ్వర్యాలు తెలిసే కదా. మహాయన బ్రహ్మవాచకముగా అనంతమైన ఐశ్వర్యం కలదు. ఎంత ఇచ్చా తరిగిపోని ఐశ్వర్యం కలది ఒకట మహైశ్వర్యం. అంటే ఆవిడ దగ్గర ఇంకా ఇంతే ఉందండి, లిమిటెడ్ స్టాక్ అంటాడు కదా మీకు బయటకు వెళ్తే ఎక్కడైనా సరే లిమిటెడ్ ఆఫరు, లిమిటెడ్ స్టాక్. ఆవిడ దగ్గర అలా ఏమీ లేదు. మనమేం భయపడక్కర్లా. అయ్యో ఎంతమంది ఉన్నారో ఇన్ని కోట్ల జనాభాలో నా వంతు వచ్చేసరికి ఏమన్నా అయిపోతుందా అని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లా. ఆవిడ ఎంతైనా ఇవ్వగలదు. ఆవిడకి ఆ శక్తి ఉంది, తరిగిపోనిది ఉంది. అంతటా ఆవిడే ఉంది అంటే మళ్ళీ ఇదేమిటండి కదా. కాబట్టి ఇంకా అనుమానం ఎందుకు నీకు? నీకు అనుమానం అక్కర్లేదు. ఆవిడ ఎంతైనా ఇవ్వగల శక్తి ఆవిడకున్నది. ఐహికములకు సుఖ సంపదలు ఐశ్వర్యాలు, కర్మ పరిమిత కాలభోజ్యములు, ఆముష్మిక ఐశ్వర్యము మోక్షం, మహా ఐశ్వర్యం కేవల సుఖానంద స్వరూపం. కాబట్టి ఆ మోక్షమే అసలైనది. అందుకని ఇక్కడ ఈ సుఖ సంపదలన్నీ కూడా ఐహికములు అంటే ఈ బాహ్య ప్రపంచంలో మీరు అనుభవించేవి, ఒక ఏసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏవైనా సరే ఈ బాహ్యమైనవన్నీ కూడా కర్మ పరిమిత కాలభోజ్యాలు. నీ కర్మానుసారంగానే ఉంటాయి అవన్నీ కూడా. కర్మను బట్టే నీకు అవన్నీ. అందులో ఏం సందేహమే లేదు. దాని గురించి ఏం పెద్ద వర్రీ అవ్వక్కర్లేదు. నువ్వు అది ఏ జన్మలోదో అన్నది కూడా నీకు తెలియంది. ఇన్ని లెక్కలు ఎందుకండి? ఉన్న పరిమిత బుద్ధితోటి లెక్కలేయటం ఎంత కష్టం. దాని బదులు హాయిగా మనసావాచ కర్మణ ఆ అమ్మని నమ్మేస్తే అసలు గొడవే లేదుగా. ఆవిడ లెక్కలు ఆవిడేస్తుంది, నీకు ఇచ్చేది ఇచ్చేస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడు కావాల్సింది ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఆవిడ చూసుకుంటుంది లెక్కలు అవన్నీ కూడా. మనకి లెక్కలు ఎంత వచ్చండి? లెక్కలు కొంచెం కష్టం కదండి. అందుకని ఆవిడ చూసుకుంటుంది ఆ లెక్కలు. ఈ ఆముష్మిక ఐశ్వర్యం అంటే ఇక అసలు నీకు అన్నీ ఉంటాయి. అంటే అన్నీ ఉంటాయంటే మీకు ఏదో ఇంట్లో అన్నీ కాదు, నీకు ఎంత కావాలో అంత ఉంటాయి. నువ్వు దేనికి తడుముకోక్కర్లా. ఇదా అదా ఏమిటబ్బా ఏం చేద్దాం నెక్స్ట్, ఎలాగ రేపటికి అన్న దిగులేదు నీకు. రానివ్వదు ఆవిడ. ఆ సమయానికి అన్నీ సమకూరుస్తుంది. ఎందుకంటే ఆవిడ సర్వ సమర్థురాలు. ఏదైనా ఇవ్వగలదు, ఏదైనా తీసేసుకోగలదు. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం ఇవ్వటమే కాదండి, నీ దగ్గర ఉన్నది సెకండ్లో కన్ను రెప్ప మూసి తెరిచే లోపల నీ దగ్గర ఉన్నది ఖాళీ చేయగలదు. ఎన్నో మహాప్రళయాలు చూశారు, నిద్రపోతున్న వారు నిద్రపోతున్నట్టే అయిందని. అలా ఏదైనా అంటే ఇవ్వగలిగే శక్తి ఉన్నది, తీసేసుకునే శక్తి ఉన్నది.
అందుకని ఆవిడతో గేమ్స్ ఆడుకోండి. నువ్వు నమ్మావా చక్కగా అలా నమ్ము, లేదా నీ కర్మానుసారం ఏదో పొద్దున కాసేపు పూజ, కాసేపు సాయంత్రం పూజ ఏదో చేసేసుకో. అమ్మ నాకు ఇగో ఇది కావాలి, నీకు కొబ్బరికాయ కొడతా, ఏదో మామూలుగా ఉండిపోండి, గొడవలేదు. అంతే తప్ప ఆహా నేను అమ్మతో డీలింగ్ చేశా అని అనడానికి లేదు. కాబట్టి ఈ విధంగా చక్కగా ఆ యొక్క మోక్షాన్ని పొందవచ్చు. అదే మహా ఐశ్వర్యం, కేవల సుఖ ఆనంద స్వరూపం. కేవలం అక్కడ ఆనందమే, సుఖ ఆనందం అంటే అర్థం ఏమిటి? తృప్తితో కూడిన ఆనందం. ఇది లేదు అన్న ఆనందం ఎలా ఉంటుందండి? మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా కొంచెం బాగాలేదనుకోండి, మీరు మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారా? నవ్వలేదు. మాట్లాడలేరు ఎవరైనా వస్తే. ఇప్పుడు అవతల వాడి మీద మీకు ఏదో కొంచెం ద్వేషం ఉందనుకోండి, మొహంలో అంతా చూపించలేరు, మాటల్లో కొంత తేడా వస్తుంది, మొహంలో ఆనందం తెలిసిపోతుంది. వీడు వస్తే అంటే మీరు పూర్తిగా ఆనందించారా, కొంచెం ఆనందించారా అనేది వాళ్ళ ఫేసులు చూస్తే తెలియదండి, తెలుస్తుంది. వాడి మాటలోనూ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ సుఖానంద స్వరూపం అంటే ఏ భావము ఉండదు, ఎప్పుడు ఆనందమే. ఇది కూడా అనుభవంతో తెలుస్తుందండి. మీరు కేవలము అది సాధ్యమా అంటే ఎస్, సాధ్యమే. నేనే సాక్ష్యం మీకు. రేఖీ పరంగా అనండి, దేని పరంగా అన్నా అనండి, నన్ను తిట్టుకునే వాళ్ళు లేరా? తిట్టిన వాళ్ళు లేరా? నా గురించి ప్రచారం చేసిన వాళ్ళు లేరా? 3 మంది ఉన్నారు. ఎంజాయ్ చేయండి అవన్నీ చక్కగా. నా గురించి ఇలా అంటారా, అలా అంటారా అక్కర్లే. సరే సందర్భం వచ్చినప్పుడు ఒకరికి చెప్పడంలో దోషమే, కానీ దానివల్ల అవతల వాళ్ళతో ఏ ద్వేషభావమో వారితో ఇంకోటో మనకి లేదు. కేవలం ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పడమే తప్ప వారి మీద ప్రత్యేకమైన ఇంకోటి కానీ అంటే లోపల ఏమీ లేదు, అంతా డొల్లే. ఇలా ఉంటారు, ఏమీ పర్వాలే. అందుకనే మనకి ఆ అమ్మవారు అష్టలక్ష్ముల్లో చెప్పినప్పుడు అదేదో కథ చెప్తారు. అందరు ఎవరు వెళ్ళిపోతున్నా ఆయన మాట్లాడట. ఒక ధైర్యలక్ష్మి వెళ్తుంటే మటుకు అంటాట, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఎలాగమ్మా, నువ్వు ఒక్కదాని ఉండు చాలు, నాకు ఇంకెవరు లేకపోయినా వాళ్ళందరినీ నేను తిరిగి సంపాదించుకోగలుగుతాను అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అంతే. కశ్చిత్ ధీర, ధీరత్వం ఉండాలి నీలో. ఆ ధీరత్వమే ఆనందం. భయపడేవాడు ఆనందం ఎక్కడండి? అక్కడ పాముంది అన్నవాడు భయపడ్డవాడు పరిగెడతాడు. లేదనుకోండి ధైర్యంగా ఏదైతే అదైందని దాన్ని తీసి అవతల పారేస్తాడు. కశ్చిత్ ధీర, ఇది అంతే. అంటే మన భారతీయ వాంగ్మయం ఎలాంటిది అంటే, శాస్త్రాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, నీవు ఎలా ఈ యొక్క ఆనంద స్థితిని పొందవచ్చో ఎన్నో రకాలుగా కథల రూపంలో నీకు కొన్ని విధించి, కొన్ని శాసించి, కొన్ని బుజ్జగించి చెప్తుంది. రే నువ్వు ఇలా పొందవచ్చురా, ఎందుకు వాటి గురించి అని అలా రకరకాలుగా చెప్తుంది. సామవేద దాన దండోపాయాలుగా చెప్తుంది. వాటిని మనం గనక తేలిగ్గా తీసేసి ఇది కథే, ఇది పురాణమే, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అనుకున్నా అంటే నువ్వు ఇప్పుడు కాదు, ఏ జన్మకి బాగుపడవు. అందువల్ల కేవల సుఖానంద స్వరూపం, బ్రహ్మానందం అంటే అదే. ఎప్పుడు ఆనందమే. ఇది లేదని కానీ, ఇంకోటని కానీ, ఇంకోటని కానీ, అసలు ఏది లేదు. ఉందని ఎగురుపాటు లేదు, లేదని చింత లేదు. ఇదే అసలైన ఆనందం. అనంతకాల భోజ్యం, అట్టి ముక్తి స్వరూపం. అలాంటి ముక్తిని ఆవిడ మాత్రమే ప్రసాదించగలుగుతుంది. ఆవిడ మాత్రమే అంటే ఇక్కడ మళ్ళీ పరబ్రహ్మాన్ని గురువులను తీసేయడానికి లేదు. వీళ్ళ ముగ్గురు కలిపితేనే ఒకడు. నువ్వు గురువు అన్నావంటే అందులోనే నువ్వు ఆరాధించే దైవం ఉంటుంది, పరబ్రహ్మం ఉంటుంది. పరబ్రహ్మంలోనే నువ్వు ఆరాధించే దైవము, గురువు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి అన్న వచ్చారా? మీరు పరబ్రహ్మ స్వరూపమే అన్నప్పుడు గురువులు కూడా అదే అవుతారు కదండి. దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. పరబ్రహ్మ నుంచే అందరూ వచ్చారు. నువ్వు ఆరాధించే దైవం అక్కడి నుంచే వచ్చింది, నువ్వు ఆరాధించే గురువైన అక్కడి నుంచే వచ్చాడు, నువ్వు అక్కడి నుంచే వచ్చావు కదా. కాబట్టి ఎందుకండి బాధ? అసలు అక్కడ ఏమన్నా ఉందా తేడా? ఏమీ లేదు, మూడు ఒకటే. నువ్వు అదే, ఏం సందేహం లేదు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకోవాలి, నాన్న అన్న అతనే, బాబాయ్ అన్న, అన్న అన్న, తమ్ముడు అన్న అతనే కదా. అందులోంచి వేరే టక 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 వచ్చేస్తారా? రారు కదా.
మరి పరబ్రహ్మంలోంచి అందరూ వచ్చారంటే ఎందుకంటే ఇబ్బంది పాపం. నీకు అభేద దృష్టి రావాలంతే. ఏమిటి గురువుని నమ్మేసి దేవుడికి పూజ చేయకపోతే దేవుడు కోపడతాడా అంటే ఎంతటి అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా, అజ్ఞానం అనాలి. ఏదంటే మూడు ఒకటే మళ్ళీ. అజ్ఞానం అన్నా, మూర్ఖత్వం అన్నా, అమాయకత్వం అన్నా ఏదైనా ఒకటే. ఒకటేరా బాబు, నువ్వు అసలు ఆ పరబ్రహ్మమే అని చెప్తుంటే మళ్ళీ వేరేగా చెప్తే ఎలాగా? కాబట్టి నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపం రా, నువ్వు ఇలా ఉంటే నీకు ఆ బ్రహ్మానందము, నువ్వే అహం బ్రహ్మాస్మి అనుకోవచ్చనే చెప్పారు. అంతేగాని గురువు నన్నే పూజ అన్నాడా? ఏమనలే. ఒరే నేను నువ్వు నన్ను గురువు అని ఎప్పుడన్నావు? నేను ఆ స్థితి పొందా కాబట్టి నువ్వు కూడా ఈ స్థితిని పొందవచ్చురా, ఇది అనుభవంతో చెప్తున్న మాట, నువ్వు ఇలా చెయ్యి, ఇది ఆచరణ పెట్టు, నువ్వు అవుతావు అని చెప్పారు. చెప్పేవాడే గురువు. అలా కాకుండా కేవలం నన్నే పూజ చెయ్యి, ఏవో ఉన్నాయి కదా, లక్ష అదే కడితే ఇంత అది ఇదని ఉన్నాయి కదా, పండగ వస్తే ఇంత అది, అలాంటి వాళ్ళు గురువులు కాదండి. డబ్బులు కడితేనే నీకు అక్కడ ఇవి, డబ్బులు కడితేనే ఇంకోటి అంటే కుదరదు. డబ్బుకి ప్రాధాన్యత లేనప్పుడే మీకు ఆనందం కావచ్చు, ఏదైనా మోక్షమైనా లభిస్తుంది. మీరు డబ్బుతో మోక్షాన్ని కొనలేరు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ దగ్గరికి వెళ్ళినా అక్కడ డబ్బు ప్రాధాన్యత ఉన్నది అంటే అక్కడ మీకు ఆనందం లభించదు కాక లభించదు. డబ్బు లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంటే అక్కడ డబ్బు ప్రాధాన్యత లేకపోతే పరమానందాన్ని పొందుతారు. ఇప్పుడు చూడండి, పుణ్యక్షేత్రాలకి పూర్వకాలంలో ఏం లేదు, చక్కగా అందరు వెళ్ళిపోయే వాళ్ళు వచ్చారు, పరమానందం. కానీ అదే ఇప్పుడు రకరకాలుగా అయ్యి ఒక క్షేత్రానికి వెళ్ళాలంటే వీడు 100 ఆలోచిస్తాడు. రికమెండేషన్లు ఉన్నాయా, ఇంకోటి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని ఆలోచించే స్థితి ఏర్పడింది. ఇక్కడ పరబ్రహ్మ ఎక్కడున్నాడండి ఆలోచన వచ్చినప్పుడు? అయితే ఈ కాలంలో కూడా నాకు అవన్నీ తెలియదు స్వామి, నువ్వు రమ్మంటున్నావని నేను వస్తున్నా, ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు ఆ పరబ్రహ్మ యొక్క శక్తి పనిచేసి తీరుతుంది. రెండు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచన చేసినప్పుడు అక్కడ పరబ్రహ్మం కనపడడు, మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోవాల్సి వస్తుంది, ఉండటానికైనా తినడానికైనా దేనికైనా సరే. అలా కాకుండా మనస్సంతా అక్కడ లగ్నం చేసి, నాకైతే తెలియదు స్వామి నేను వస్తున్నాను, నువ్వు రమ్మన్నావన్న భావనతోటే వస్తున్నాను. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆమె పిలుస్తున్నాడో అమ్మ పిలుస్తోందని. నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నేను వస్తున్నాను, ఏం చేస్తావో చెయ్యి, నాకైతే ఏ సంబంధం లేదు అని అలా వెళ్ళిపోండి. అప్పుడు మీ ప్రయాణం సంగతులు ఏమిటి, అక్కడ ఉండే అన్ని ఆవిడ చూస్తుంది, అందులో సందేహం లేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీ అందరికి కూడా ఉన్నాయి కదా మన సత్సంగాలకి. మీరు విడిగా ఎప్పుడన్నా అలా వెళ్ళినా మీకు అలాంటి అనుభవాలు, నాకు అలాంటి అనుభవాలు బోల్డ్ ఉన్నాయి. అందుకని అంటే పరబ్రహ్మం మీదే దృష్టి పెట్టినప్పుడు మనసా వాచా కర్మణ ఆవిడ చూస్తుంది, ఎందుకంటే సర్వసమర్థురాలు కాబట్టి. అంటే ఎప్పుడు కూడా ఏ కాలమైనా, అంటే ఇక్కడ కాలం మారిందని మీరు అనుకుంటారు కాబట్టి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పారు. కాలం మారినా అమ్మ మనసు మారలేదు కాబట్టి ఆవిడ మహైశ్వర్య, అలాగే మహావీర్య. మరి ఆవిడ ఉంటే ధైర్యం కదండి, ఇంకా వేరే ఏం కావాలి? కాబట్టి ఆవిడే ప్రభావము, తేజము, సామర్థ్యము. ఈ ధాతు ఈ వెష్టి దేహములందు పరిమిత మాత్రాలుగా ఉంటాయి. అంటే ఒక ధైర్యంగా అనివ్వండి, ఒక పుష్టి, శరీర పుష్టి. 25 ఏళ్ళు ఉన్నట్టుగా 60 ఏళ్లలో ఉంటారండి, 60 ఉన్నట్టు ఇలా ఉంటారు. ఏమంటే ఆవిడ 90 ఏళ్ళు వచ్చినా అలా ఉంది అంటే నిజంగా 90 ఏళ్ళు వస్తే 25 ఏళ్ల వాళ్ళలాగా ఉంటారు 90 ఏళ్ల వాళ్ళు? చాలా కష్టం. ఏదో ఒట్టిగా యోగా రోజు చేస్తారు కాబట్టి 90 ఏళ్లలో కూడా యోగా చేయవచ్చు ఆవిడ, శరీరం ఇదైంది కాబట్టి. చిన్న పిల్లలు కూడా అదేంటది జిమ్నాస్టిక్స్ ఏవో చేస్తూ ఉంటారు. ఒక పిల్ల చేసింది కదా అని మీ పిల్లతో చేయించకండి, ఎంత కష్టం అండి. దానికి చిన్నప్పుడే చేశారు, పూర్వజన్మంతా ఏదో ఒకటి. కాబట్టి ఇవన్నీ కూడా వెష్టి దేహములందు పరిమిత మాత్రములుగా ఉంటాయి. సమిష్టి దేహ స్వరూపయోగు పరమేశ్వరి యందు పరిమితములుగా ఉండునుగాన పరమేశ్వరి మహావీర్. ఆవిడికి ఇలా పరిమితి అంటే నీకు ఒక దేహధారణ చేసినప్పుడు ఆవిడ పరిమితికి లోబడినట్టుగా కనపడుతుంది, కానీ ఆవిడ పరిమితికి లోబడి ఏమీ లేదు, ఆవిడకి అపరిమితమైన శక్తి కలదు.
ఇప్పుడు చూడండి, ఒక కర్రని ఈజీగా మీరు విరగొట్టగలుగుతారు. అదే 10 కట్టెలు ఒక కట్ట కడితే మీరు విరగొట్టగలరా? ఐక్యతకి అలా చూపిస్తారు. అంటే నీవు ఒక్కడిగా ఉన్నప్పుడు సరే, నీకు ధైర్యం ఉంది, అది ఉంది, నిన్ను ఎవడేం చేయలేడు. అది అద్వైతంలో ఎప్పుడు ఏకాకేవాడు, వాడికి ఆ ధైర్యం ఉండాల్సిందే. సమిష్టిగా ఉన్నప్పుడు అంటే ఒక వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఒక్కడిని ఈజీగా గెలవచ్చు. అదే వాడి వైపు 100 మంది ఉన్నారనుకోండి, వాడిని గెలవటం కష్టం. అందువల్ల అలాగే దానికి నిదర్శనంగానే ఒక కర్ర ఈజీగా విరగొట్టగలదు ఏదైనా సరే కొంచెం. అదే 10 కట్టల మోపుని విరవటం కష్టం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఇంతమందిలో విడిగా ఉంది కాబట్టి ఆవిడ శక్తి మామూలుది అని మీరు అనడానికి లేదు. మహతుత్పత్తి కారణం అవిద్యా లక్షణం వీర్యమస్య ఇది మహావీర్య. మహతుత్పత్తికి కారణమైన అవిద్యను మహావీర్యం కలదీయకుట పరమేశ్వరి మహావిద్య అని కూడా. కాబట్టి వాడికి పుట్టంగానే అవిద్య మాయతో పుడతాడు. దాన్ని తొలగించే శక్తి ఈవిడికి మాత్రమే ఉన్నది, వేరే వాళ్ళకి లేదు. కాబట్టి మహత్ శబ్దాన్ని అది బ్రహ్మవాచకం, కేవలము ఇలా వీటికి మాత్రమే ఉపయోగించాలి. వాడు మహాబలవంతుడు అంటే మనం మామూలుగా అనేస్తాం, కానీ ఆ మహత్ శబ్దానికి అర్థము అపరిమితం అనే అర్థం, పరిమితం కాదు. పరిమితి నీ దేహంలో నీ దారుఢ్యం కానివ్వండి, ఏదైనా సరే పరిమితికి లోబడిందే. అందుకని మహత్ శబ్దము కేవలం బ్రహ్మవాచకం అన్నారు. కాబట్టి ఇక్కడ వీర్యము అనంగానే ఆ యొక్క సామర్థ్యం అని తీసుకోవచ్చు. అదండి, ధైర్యం వేరు, సామర్థ్యం వేరు. అంటే చెయ్యగల సమర్థతనే సామర్థ్యము అంటారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి వెంటనే మహాబల చెప్పాం కదా, పొట్టుపోయే అంతే, మీరేమి కంగారు పడతారు. అలా అమ్మ యొక్క ఆ ప్రతిభననండి, ఆవిడ గొప్పతనం అనండి, ఎలా తీసుకున్నా సరే అలా చెప్తారు. ప్రతిదీ విడివిడిగా. అమ్మకి ఇంత శక్తి ఉన్నది, ఇంత సామర్థ్యం ఉన్నది. ఒక్క నామంలోనే మనకు అదంతా వచ్చేసింది. అయినా ఒక్క నామంలో చెప్పేసి ఊరుకుంటే వాడికి 2 రోజుల తర్వాత ఏముందిలేండి అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుందో లేదో. ఎందుకంటే ఇంత చెప్తేనే, ఇంత స్తోత్రం చదువుతుంటేనే మీకు ఇంకా ఆవిడ మీద నమ్మకం రాలేదు కదా పూర్తిగా. ఎందుకంటే అంత నమ్మకం వచ్చేస్తే నేను అంటారా అన్నారు. నేను అంటున్నారు అంటే అర్థం అదే కదా. కాబట్టి ఇక్కడ అదే చెప్తారు, బలీనామపి బలత్వాత్, బలవంతుల కన్నను పరమేశ్వరి బలవంతుల. బలములు పలు రకాలు. అర్ధబలం ఇందాక చెప్పారు కదా, ఐశ్వర్యాల్లాగే ఇవి కూడా అర్ధబలము, అంగబలము, బుద్ధి బలము, తపోబలము. కాబట్టి శ్రేష్టమైనది తపోబలం అని మీ అందరికీ తెలిసిందే. అర్ధబలము అంటే ధనము, అంగబలము అంటే బంధువులు వీళ్ళందరూ, బుద్ధి బలము అంటే ఏ క్షణం ఎలాంటిది వచ్చినా సరే వెంటనే ఒక డెసిషన్ తీసుకునే శక్తి. వెంటనే కొంతమంది డెసిషన్స్ తీసుకుని టకటక కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు, ఆ బుద్ధి బలం. ఇవన్నీ ఆవిడ లేకపోతే మీరు ఏమన్నా చేయగలరా? చేయలేరు. కానీ ఎప్పుడైతే మీరు మనసా వాచా కర్మణ ఆవిడ పట్టుకుంటారో మీకు కావాల్సిన అర్ధబలము, అంగబలము ఇదన్నీ ఇస్తుంది. ఏం దిగులేదు. అంటే నీకు ఎప్పుడు ఎవరిది ఏది అవసరం ఆవిడ చేసి తీర్చింది, ఆవిడ సమర్పిస్తుంది. కాబట్టి ఈ బుద్ధి బలము, తపోబలము ఇవి ఒక్కొక్కటి కలిగి ఉన్న వ్యక్తులే బలవంతులు అనబడతారు. అటులా ఒక్కొక్కటి కాక అన్ని బలము కలిగి కేవల వ్యక్తి మాత్రమే కాక సర్వజీవ సమిష్టి రూపిణి పరమేశ్వరి మహా. కాబట్టి ఇవన్నీ విడివిడిగా ఉంటే అంటే దేహం అనేది పరిమితికి లోబడింది, కాల పరిమితి ఉన్నది, దానికి సామర్థ్య పరిమితి ఉన్నది. కానీ ఇవేవి లేనిది ఆవిడ. ఎందుకంటే ఆవిడకేమి ఒక దేహం నశిస్తుంది అన్నది లేదు ఆవిడకి. ఈ దేహం ఇవాళ 9 ఏళ్ళండి, నీకు 9 ఏళ్ళప్పుడు 9 ఏళ్ళుగా పూజించి
నీకు 50 ఏళ్ళు వచ్చాక అమ్మవారిని 50 ఏళ్ళ ఆవిడగా నువ్వు పూజిస్తున్నావా? చేయట్లేదు కదా. అమ్మ ఎప్పుడు ఒకటే. అంటే రూపం లేని వాళ్ళు ఎప్పుడు ఎక్కువగానే ఉంటారు. రూపం ఉన్న వాళ్ళకే మేకప్. రూపం లేని వాడికి మేకప్ ఎలా ఇస్తారండి? మహాంతి సైన్యాన్ని బలాన్ని యస్యాహ, అనంతములైన బలములు అంటే ఆ సైన్యాలు ఉన్నది. సైన్యములు అనగానే మళ్ళీ మీరు బాహ్యం వైపు చూడక్కర్లేదు, తనలోనే ఉన్నాయి, ఎక్కడో విడిగా లేవు, తనలోనే. అంటే తానే మహాబలవంతుడు. ఎలా అవసరమైతే అది. కాళీ రూపం పొందింది కావాలంటే, అర్ధనారీశ్వర రూపం పొందగలుగుతుంది అంటే ఎప్పుడు ఏది అవసరమో ఆవిడ ఆ రూపాన్ని పొందుతుంది. అదే బలం. కాబట్టి దాని గురించిన చింత లేదు. మహాచతుషష్టి కోటి యోగిని గుణములాదిగా గల బలములు కలదియగుటయు దండనాయకైన వారాహిదేవి నాయకత్వమున గల సమస్త సైన్యాన్ని కలిగినదగుటయు పరమేశ్వరి మహాబలి. సరే, మనం ముందరే చూసుకున్నాం కదా ఆవిడ సైన్యాలు ఎవరు అవి అన్నీ కూడా ఒట్టిగా మళ్ళీ ఇక్కడ చెప్పారంతే. కాబట్టి ఆవిడ గురించిన సందేహము అవసరం లేదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. కృష్ణుడిని కోరుకుని యుద్ధం గెలవలేదండి, అంత సైన్యాన్ని కోరుకున్న వాడు దుర్యోధనుడు నశించలేదా? కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా పరమేశ్వర శక్తి అనేది ఎంత ఉంటుందో. కాబట్టి ఆ అమ్మ మహాబల. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటే మళ్ళీ వేరే అనక్కర్లా, ఆ పరబ్రహ్మం అనుకున్నట్టు స్త్రీ రూపంగా నేను ఎంత బాగుంటానో చూద్దాం, అప్పుడు అమ్మాయి అంటే పురుష రూపం అది. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష రూపాలు ఎప్పుడు వచ్చాయి? ఈ జీవుడు వచ్చాక. వీడు అంటే స్త్రీగాను పురుషుడుగాను ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మనకి చెప్పారు. అంతే తప్ప అక్కడ వాళ్ళకి విడిగా ఈ రూపము ఆ రూపం అని కాదు. ఏ రూపమైనా వాళ్ళు పొందవచ్చు, ఎందుకంటే అన్ని రూపాలు వాళ్ళవే. అందుకే వరాహ అవతారం ఎత్తినా, మత్స్యావతారం ఎత్తినా, ఏ అవతారాలు ఎత్తినా పరమేశ్వరుడే ఆ యొక్క దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగాడు. మరి లేకపోతే ఒక వరాహానికి అంత శక్తి ఎలా వస్తుందండి? ఒక మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇవన్నీ అవతారాల్లో అది ఎలా చేయగలిగారు అంటే ఆ శక్తి అక్కడ ప్రవేశించి, అనంతమైన శక్తి ఆ కూర్మంలో ప్రవేశించబట్టి అది కూర్మ అవతారం అయింది. మత్స్యంలో అంతా అలా అంటే అనంత శక్తి. ఆ అనంత శక్తి నీలో కూడా ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆచరణతో అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటావో అప్పుడు నీవు అనంతుడివే. నీవు మహాబల, మహావీర్య ఇవన్నీ నీకు కూడా ఆపాదించవచ్చు. అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా అన్నా కాబట్టి విసుగ్గా కాకుండా శ్రద్ధాభక్తులతో ఈ నామాల సూక్ష్మాన్ని గ్రహించి ఆచరణలో పెట్టుకోవాలి. అంటే మీ మనస్సు ఎంత నిర్మలత్వం పొందుతూ ఉంటుందో, అంటే ఈ నామాలను మీరు ఎంత గ్రహిస్తే మీ మనసు అంత నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనస్సే ఆ అమ్మని ధ్యానించగలుగుతుందా, ఊహించగలుగుతుందా అనేది మీ అనుభవమే. అంటే చక్కగా ఆ అమ్మాయందు అపరిమితమైన విశ్వాసంతో అమ్మ ఉండేది అంతే. ఉన్నదా లేదా అని కానీ వేరే ఏమన్నా చదువుదాము, మనకి ఇంకా నమ్మకం కలగట్లేదు, ఈ క్షేత్రంలో ఉందా ఆ క్షేత్రంలో ఉందా, అమ్మ క్షేత్రాలు ఏమిటి అయ్య క్షేత్రాలు, ఈ భేదభావం లేకుండా చక్కగా అమ్మ మీద అపరిమితమైన అనురాగంతో ఉండండి. మీలో కూడా ఇప్పటివరకు పరిమితంగా ఉన్నదంతా అపరిమితం అవుతుంది. శుభం భూయాత్.